హాయ్ రాశి గారు, హౌ ఆర్ యు? హలో గుడ్ హౌ ఆర్ యూ? చాలా రోజులు అయింది కలిసి. చాలా రోజులు అయిందా? లాస్ట్ మంత్ కదా బోత్ ఆఫ్ దమ్ టైం లో. చూడుకొని 1 మంత్ అంటే కష్టం. ఎవ్రీ మూవీ ఒక మూవీ రిలీజ్ చేయాలా మీకోసం? సో అదే కదా మనకు కావాల్సింది కూడా. అదే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసన్న వదనం గురించి మాట్లాడుకుంటే సుహాస్ తో స్క్రీన్ షేరింగ్ ఎలా అనిపించింది అండ్ మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది? సో ప్రసన్న వదనం మన మూవీ థర్డ్ మేకి రిలీజ్ అవుతుంది. ఫస్ట్ సుహాస్ గారుతో సుహాస్ గారు చాలా మంచి ఫ్రెండ్స్, మనం మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. అండ్ మన మధ్యలో చాలా టీజింగ్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి ఎవ్రీ డే. నేను కెమెరా ముందు చేస్తున్నాను, సుహాస్ గారు కూడా చేస్తారు, కానీ మీ అందరు. సో ఈజ్ వెరీ ఇంట్రోవర్ట్, హీ విల్ నాట్ డూ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్, బట్ హీఈస్ ఆల్సో ఫన్ పర్సన్. సో యాక్చువల్లీ అందరి సెట్లో చాలా యంగ్ పీపుల్ ఈ మూవీ తీశారు. సో ఆ వైబ్ వేరే ఉంటుంది. సో ఈవెన్ పాయల్, మీ, సుహాస్, ఎడ్వర్డ్, మణికంఠ, ఎవ్రీవన్ ఆర్ లైక్ గుడ్ ఫ్రెండ్స్, కీప్ ఆన్ టీజింగ్ ఈచ్ అదర్ ఆల్ ద టైమ్. సో ఈ దీంట్లో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? సో నా క్యారెక్టర్ అయితే చాలా యూనిక్గా ఉంది. నేను చేసిన క్యారెక్టర్, ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్లు చాలా యూనిక్గా ఉంది. చాలా హార్డ్ వర్క్, చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశాను. ఎందుకంటే మన అందరికీ ఒకటే ఉంటుంది దట్ ఒక యూనిఫామ్ మీద క్యారెక్టర్ చేయాలి, ఒక మంచి పోలీస్, ఏసీపీ, ఐపీఎస్ ఆర్ ఆర్మీ ఆర్ సంథింగ్ లైక్ దట్. నాకు నా కెరియర్లో ఎంత అర్లీగా వచ్చింది. ఆ టైప్లో క్యారెక్టర్స్ ఒక డైరెక్టర్కి ఇవ్వాలంటే పర్ఫార్మెన్స్కి చాలా నమ్మకం ఉండాలి. సో నన్ను నమ్మి ఇచ్చారంటే ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ చూసుకుంటే డిఫరెంట్ కాన్సెప్ట్తో వెళ్తున్నారు. సో ఇలాంటివి ఎక్కువగా అయితే హిట్ అయిపోతాయి, లేదంటే ఫ్లాప్ అయిపోతాయి. సో ఆ భయం ఏమైనా ఎక్కడ అనిపించిందా మీకు? ఆ భయం లేదు, ఎందుకంటే మన చేతిలో లేదు. మనం షూటింగ్ చేసేసాం, మనం హార్డ్ వర్క్ ఇచ్చేసాం, మనం 100% ఇచ్చేసాం. తర్వాత మన చేతిలో ఏం ఉండదు. యాక్టర్స్కి స్పెషలీ, ఎడిటింగ్కి డైరెక్టర్ గారు చేతిలో ఉంటుంది, మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో ఉంటుంది. యాక్టర్స్కి ఏం లేదు. ప్రమోషన్ను మనం 100% ఇస్తున్నాం. నేను ఆల్వేస్ అన్ని మూవీకి 100 మోర్ దెన్ ఇంకా 100% ఇస్తున్నాం. సో ఐఎమ్ వెరీ డిస్కనెక్టెడ్ దట్ వే. ఒక మూవీ అయిపోయిందంటే అయిపోయింది. సక్సెస్ కూడా ఐ డోంట్ టేక్ ఇట్, ఫెయిల్యూర్ కూడా ఐ డోంట్ టేక్ ఇట్, అండ్ దట్ ఈస్ ద బెస్ట్ వే. దట్ ఈస్ మన సైడ్ నుంచి 100% ఇంకా ఇవ్వాలి అంతే. లేకపోతే వీ విల్ నాట్ బి ఏబుల్ టు డూ అనదర్ ప్రాజెక్ట్ ఇఫ్ వీ కంప్లీట్లీ గెట్ ఇన్ టు వన్. అండ్ ఇఫ్ టచ్ వుడ్ ఇట్ షుడెంట్ బీ అ ఫెయిలియర్, బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఇట్స్ అ ఫెయిలియర్ దెన్ విల్ గో ఇన్ టు డిప్రెషన్ అండ్ ఆల్. ఎందుకు ఇవన్నీ అంత యంగ్ ఏజ్లో? నా లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే మొత్తం ఓవరాల్ సినిమా చూసుకుంటే దాంట్లో మీకు మంచి కీ పాయింట్ అంటే ఏం చెప్తారు? కీ పాయింట్ అంటే ఫస్ట్ చాలా రియలిస్టిక్ స్టోరీ ఉంది. అండ్ స్టోరీ యూనిక్, మన తెలుగులో ఇప్పటి వరకు రాలేదు. సో స్టోరీయే మనకి ఫస్ట్ హీరో. సెకండ్, సుహాస్ గారు చూస్ చేసిన అన్ని స్టోరీస్ చాలా వేరే వేరేగా ఉంటుంది. సో ఐ థింక్ దాట్ విత్ దట్ ట్రస్ట్ పీపుల్ విల్ కమ్ టు వాచ్ ద ఫిల్మ్. పెద్ద హీరోలతో ప్రతి ఒక్కరికి చేయాలనిపిస్తుంది. అలా అనిపిస్తే ఏ హీరోతో చేయాలనిపిస్తుంది చెప్పి? అల్లు అర్జున్ గారితో, రవితేజ గారితో చాలా ఇష్టం. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.